లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీం 2 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 9 మంది పురుషులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. నిన్న చేసిన డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కి నెగిటివ్ రాగా మరోసారి చేసిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురిలో కొకైన్ పాజిటివ్ గా తేలింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఏలూరు పార్లమెంట్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన ఘటన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ లో జరిగిన రేవ్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాత్రి రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ లో ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారంతో రాత్రి సుమారు 10 గంటల సమయంలో వచ్చినటువంటి పోలీసులు అదుపులోకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు ఇంకా వ్యాపారవేత్తలు, మాజీ ఎమ్మెల్యేలు అది ఈ కార్యక్రమంలో పాల్గొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ పార్టీలో సుమారుగా 2 గ్రాముల వైట్ పౌడర్ డ్రగ్ ను కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా పార్టీలో 10 మందిలో 9 మంది పురుషులు, ఒక మహిళ పాల్గొన్న సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే పోలీసులు పరిశీలించినటువంటి 10 మందిలో ఇప్పటికే 5 మందికి టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారించారు. ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారంగా ఏలూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా పాజిటివ్ గా నిర్ధారించినట్లు ఇక్కడ తాజా సమాచారం అందింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి డ్రగ్ పార్టీలో పాజిటివ్ గా నిర్ధారించడంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటు జిల్లా టీడీపీ నాయకుల్లో, ఒక పక్కన ప్రతిపక్ష నాయకులు, ఇటు బీసీ సామాజిక వర్గాల్లో రాజకీయ నాయకుల్లో ఏలూరు జిల్లా ప్రజలంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడికి కనబడతా ఉంది. ఇప్పటికే జిల్లాలో రాజకీయ వర్గాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది. ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ ఘటనను విభిన్న కోణాల్లో కూడా విశ్లేషిస్తున్న ఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంపీ కావడం అనుకున్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి? కేవలం సామాజిక కార్యక్రమం లేదా ఉద్దేశపూర్వక కార్యక్రమం అన్నది ఈ పార్టీలు ఎవరు ఆహ్వానించారు అన్న చర్చ కూడా ఇప్పటికీ తెరలేపిన ఘటన ఇక్కడ కనబడుతూ ఉంది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటంటే, ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో పెట్టుకుంటే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భవిష్యత్తులో ఎలా ఉండబోతాడో అన్న అన్వేషణ కూడా ఒకవైపు మొదలయ్యాయని కూడా చెప్పవచ్చు. మరోవైపు ఆయన అనుచరులు మాత్రం ఈ వార్తలన్నింటినీ కొట్టిపారుస్తున్నట్టుగా హైదరాబాద్ లో జరిగినది సాధారణ సమావేశమని, దాన్ని రాజకీయ రంగు పీయటం సరైంది కాదని కూడా స్పష్టం చేస్తున్నట్లు పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఏ వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రజలు సమస్యలపై దృష్టి పెట్టాల్సినటువంటి ఎంపీ రేవ్ పార్టీల్లో కనిపించడం, పాజిటివ్ గా నిర్ధారించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ రాజకీయ దాడిని కూడా మొదలు పెట్టారని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఒక పక్క సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భారీ చర్చ నడుస్తుంది. కొందరు ఎంపీని సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం ఇది ప్రజలకు తప్పు సందేశం ఇస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ రేవ్ పార్టీ వ్యవహారం ఏలూరు రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పుతుందా? పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భవిష్యత్తు రాజకీయ అడుగులు ఏ దిశగా ఉంటాయన్నది ఇప్పుడు జిల్లాలో అత్యంత ఆసక్తికరంగా మారింది. గంగోత్రి, కిరణ్, ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి రాజకీయ జీవితం ఎలా ఉండబోతోంది? అవును, ఎందుకంటే ప్రస్తుతం ఒక యువకుడిగా ఉండి ఏలూరు జిల్లాలో ఒక ముఖ్య పాత్రగా కూటమిలో కలిసినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఒక వ్యాపారవేత్తగా ఉంటూ ఇటు రాజకీయ ఇతని మామగారు గాని అతని తండ్రి కూడా రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి పార్టీలో పాల్గొనడం ఏలూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యువకులకి దిశానిర్దేశం ఇచ్చి వారి యొక్క భవిష్యత్తులకు అడుగులు తీర్చిదిద్దాల్సినటువంటి ఒక ఎంపీ మంచి స్థాయిలో ఉండి ఇలాంటి రేవ్ పార్టీలో అనధికారికంగా రేవ్ పార్టీలో పాల్గొని యువకుల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఇలాంటి పార్టీలో పాల్గొన్నారని కొన్ని తీవ్ర విమర్శలు అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఇతని వెంటనే రాజీనామా చేసి కొత్తగా ఎవరైనా బై ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పేసిన ఉద్దేశంతో కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గంగోత్రి,
రైట్, థ్యాంక్ యూ కిరణ్.